ఇక ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుదారుల్లో 53% మంది అనర్హులే. 41.15 లక్షల మందికి అర్హత లేదు. 36.03 లక్షల మంది మాత్రమే అర్హులు. ఇక్కడ చూడొచ్చు మనము. అంటే మొత్తం ఇందిరమ్మ ఇళ్లకు మొత్తం ఎవరైతే దరఖాస్తు చేసుకుని వారిలో 53% మంది అనర్హులుగా ప్రభుత్వం తేల్చినట్టుగా తెలుస్తుంది. కేవలం 36 లక్షల అంటే మొత్తం 41 లక్షల మందికి అర్హత లేదు. మొత్తం ఒక మనం 70 లక్షల మందికి పైగా ఇక్కడ అప్లై చేసుకుంటే 41 లక్షల మంది అనర్హులుగా ఇక్కడ ప్రభుత్వం తేల్చింది. కేవలం 36 లక్షల మంది మాత్రమే అర్హులుగా చెప్తుంది. అయితే ఇప్పటికే నియోజకవర్గానికి కేవలం 3000 ఇళ్లను తొలి దశలో 3000 ఇళ్లను ఇవ్వనుంది. ఇక ఆ తర్వాత వాటిని అంటే ప్రతి ఏడాది కూడా మళ్ళీసారి ఇట్లా దశల వారీగా దాన్ని పెంచుకుంటూ పోనుంది. దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కూడా కొనసాగుతుంది. ఒక్కసారి ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తులు చూసుకుంటే ఇక్కడ అనర్హులు వచ్చేసి ఇక్కడ భారీగా ఉన్నట్లు కూడా పరిశీలన తర్వాత కూడా భారీగా ఉన్నట్లు కూడా ఇక్కడ ఈ లెక్కలు గణాంకాలు అయితే చెప్తున్నాయి. మొత్తం ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇళ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తు చేయగా వీరిలో 36.03 లక్షల మంది అర్హులని గుర్తించారు. మిగతా 41.15 లక్షల మందిని అనర్హులుగా తేల్చారు. అనర్హులంతా దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారేనని నిర్ధారించారు. అనర్హులు వివరాలను గృహ నిర్మాణ శాఖ L1, L2, L3 జాబితాలుగా సిద్ధం చేసి పెట్టుకుంది. దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం ఒక నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు. యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను L1, L2, L3గా విభజించారు. L1లో 23.05 లక్షలు, L2లో 21.44 లక్షలు, L3లో 32.69 లక్షల దరఖాస్తుదారులు ఉన్నట్లు తేల్చారు. L1 జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని చేర్చారు. సొంత స్థలంలో పూరిల్లు, మట్టి మిద్దెలు, రేకు ఇల్లు ఉన్న వారిని కూడా ఇందులో చేర్చారు. ఇక L2 జాబితాలో స్థలాలు ఇల్లు లేని వారిని చేర్చారు. L3 జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు కాళ్ళు ఉన్నవారు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు కూడా చేర్చారు. అయితే యాక్చువల్గా L3లో ఎవరైతే ఉంటారో L3లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా కాళ్ళు కొద్ది మొత్తంలో భూములు ఉన్నవారని L3గా చేర్చారు. అయితే మొత్తం సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని, అదేవిధంగా పూరిల్లు గుడిసెల్లో ఉంటున్న వారిని L1లో చేర్చారు. ఇక L2లో కొంత ఇల్లు లేని వారిని కూడా L2లో చేర్చారు. అయితే దీనికి సంబంధించి అయితే మొత్తం 41 లక్షల మందిని అనర్హులుగా తేల్చింది ఇందిరా కమిటీ. అయితే మిగతా వారికి కేవలం ఇక్కడ మొత్తం 35 లక్షల మంది ఉంటే ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా 4.5 లక్షల మందికి ఇల్లు మాత్రమే మంజూరు చేయనుంది. ఆ లెక్కన చూసుకుంటే మనకు ఒక 22 లక్షల నుంచి 23 లక్షల ఇల్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 5 ఏళ్ల కాలాన్ని కూడా మంజూరు చేసే అవకాశమే కనిపిస్తుంది. ఇప్పటికే ఏడాది కావస్తుంది. అయితే మిగతా లబ్ధిదారులకు ఎట్లా ఏ విధంగా వారిని సర్దుబాటు చేస్తారు, వారికి ఏ విధంగా న్యాయం చేస్తారనేది మాత్రం మనం చూడాలి.